ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మరణి 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 రాయని మరణి 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 రాయని ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ
ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా? ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా? ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా? ఎలా నడవగలను, ఎలా బ్రతుకగలను నీ తోడు నీడా లేకుండా? నీ తోడు నీడా లేకుండా? నీ ప్రేమ వర్ణించలేనిది, నీ ప్రేమ వివరించలేనిది, నీ ప్రేమ మరచిపోలేనిది, నీ ప్రేమ విరచిపోలేనిది. ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా? ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా? ఎలా నడవగలను, ఎలా బ్రతుకగలను నీ తోడు నీడా లేకుండా? నీ తోడు నీడా లేకుండా? శాశ్వత ప్రేమతో ప్రేమించావు, కురుకగా కాపాడి రక్షించావు. శాశ్వత ప్రేమతో ప్రేమించావు, కురుకగా కాపాడి రక్షించావు. విడువక ఎడబాయక తోడున్నావు, సదాకాలము నాతో ఉన్నావు. విడువక ఎడబాయక తోడున్నావు, సదాకాలము నాతో ఉన్నావు. నీ ప్రేమ వర్ణించలేనిది, నీ ప్రేమ వివరించలేనిది, నీ ప్రేమ మరచిపోలేనిది, నీ ప్రేమ విరచిపోలేనిది. ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా? ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా? ఎలా నడవగలను, ఎలా బ్రతుకగలను నీ తోడు నీడా లేకుండా? నీ తోడు నీడా లేకుండా? శ్రమలలో నన్ను వీడుకోలేదు, దుఃఖములో నన్ను దాచావు. శ్రమలలో నన్ను వీడుకోలేదు, దుఃఖములో నన్ను దాచావు. మేలులతో నన్ను తృప్తిపరిచావు, నిత్యము నన్ను నడిపించావు. మేలులతో నన్ను తృప్తిపరిచావు, నిత్యము నన్ను నడిపించావు. నీ ప్రేమ వర్ణించలేనిది, నీ ప్రేమ వివరించలేనిది, నీ ప్రేమ మరచిపోలేనిది, నీ ప్రేమ విరచిపోలేనిది. ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా? ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా? ఎలా నడవగలను, ఎలా బ్రతుకగలను నీ తోడు నీడా లేకుండా? నీ తోడు నీడా లేకుండా? పాపిని ఎంతో ప్రేమించావు, నా కొరకు నీ ప్రాణమిచ్చావు. పాపిని ఎంతో ప్రేమించావు, నా కొరకు
నెంబర్ 14. సిద్ధపడుదాం 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 మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై సిద్ధ మనసును చూడు తొడిగి సమాధాన సువార్త చాటెదం సిద్ధ మనసును చూడు తొడిగి సమాధాన సువార్త చాటెదం సమాధాన సువార్త చాటెదం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై ప్రతి హృదయము నా ప్రార్థనలో నీ సన్నిధికి సిద్ధమౌను జీవము కలిగిన వాంగులపై నీ సన్నిధి
నెంబర్ 12 ఉత్సాహగానం చేసేదము. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి, అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఆత్మీయ ఆరాధనలు జరుగుతున్నవి, ఇవన్నీ వాగ్దాన బలముగా. ఆత్మీయ ఆరాధనలు జరుగుతున్నవి, ఇవన్నీ వాగ్దాన బలముగా. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. వాగ్దాన దేశము కరుణ తీర్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము కరుణ తీర్చిన నమ్మదగిన దేవుడాయన. గెలిచిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. గెలిచిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. సమాధాన కారకుడు నీవేనయ్యా.
యేసు నాతోనే ఉండగా మేము అలసిపోలేమయ్యా యేసు నాతోనే ఉండగా మేము అలసిపోలేమయ్యా దేవుడవు నీవేనయ్యా ఆలోచన కర్తవు నీవేనయ్యా అద్భుత దేవుడవు నీవేనయ్యా ఆలోచన కర్తవు నీవేనయ్యా యేసు నాతోనే ఉండగా మేము అలసిపోలేమయ్యా యేసు నాతోనే ఉండగా మేము అలసిపోలేమయ్యా నా యొక్క సౌందర్యం నీవేనయ్యా నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా నా యొక్క సౌందర్యం నీవేనయ్యా నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా యేసు నాతోనే ఉండగా మేము అలసిపోలేమయ్యా యేసు నాతోనే ఉండగా మేము అలసిపోలేమయ్యా తిరుపతిని తొలగించే దేవుడివయ్యా రక్షించే దేవుడవు నీవేనయ్యా చీకటిని తొలగించే దేవుడివయ్యా రక్షించే దేవుడవు నీవేనయ్యా యేసు నాతోనే ఉండగా మేము అలసిపోలేమయ్యా 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 యేసు నాతోనే ఉండగా మేము అలసిపోలేమయ్యా. మనందరం లేచిన పెట్టలేదు సుధారణ చేసుకుందాం. మోకాలు విగిన మోకాలు వేయండి. ఎట్లయితే లేచిన బట్టి అయినా కానీ సుధారణ కొంచెం సేపు దేవుని సన్నిధిలో దేవుడిని స్థుతిస్తూ మన యొక్క సన్నిధిని మన హృదయంలో దేవుని యొక్క సన్నిధిని మన జీవితంలో దేవుని యొక్క సన్నిధిని ఇక్కడ మనం పొందడానికి అందరం ప్రయత్నిస్తున్నాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే మన పూర్ణ ఆత్మతో మన పూర్ణ హృదయాలతో పూర్ణ మనస్సుతో తండ్రి నా దేవుణ్ణి ఆరాధిద్దాం. ఏ ఒక్కరు మౌనంగా ఉండకండి. ఈ రోజున మనం సజీవులకులో ఉన్నాము అంటే అది ఆయన కృపను బట్టి మాత్రమే, ఆయన కాపుదలను బట్టి మాత్రమే, ఆయన యొక్క సన్నిధిని బట్టి మాత్రమే ఈ రోజున మనం ఏ విధంగా ఉన్నాం. ఇది దేవాది దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం, మనకిచ్చిన సమయం. కాబట్టి ఏ ఒక్కరు మౌనంగా ఉండకండి. గతించిన వారమంతా, గతించిన సంవత్సరాలన్నీ మన జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి ఒక్క మేల్ని జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్వకంగా ఆరాధిద్దాం, హృదయపూర్వకంగా స్తుతిద్దాం. ఆయన చేసిన ప్రతి ఒక్క ఉపకారాన్ని బట్టి ఆయన నామాన్ని మహిమపడుతాం. ప్రాణంతో, అంతరంగంతో, హృదయంతో జ్ఞాపకం చేసుకుందాం ఒక్కొక్క మేల్ని. దేవ ఎంతో గొప్ప దేవుడు అయ్యా, ఎన్నో మేళ్ళు తండ్రి మా జీవితాల్లో మీరు చేసి ఉండగా మేళ్ళు మర్చిపోయే వారంగా మేము కాకుండా తండ్రి, నిన్ను శోధించే వారంగా, నిన్ను ప్రశ్నించే వారంగా మేము కాకుండా దేవా, నీవు చేసిన ఉపకారాలు బట్టి నాయన నిన్ను స్తుతించే వారంగా, ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకునే వారంగా, నీ కృపను బట్టి నీ సన్నిధిలో ఆనందించే వారంగా మీరు మమ్మల్ని నిలవబెట్టండి దేవా. పౌలు భక్తులు అంటున్నట్లుగా ఏ శ్రమ, ఏ శత్రువు నీ నుండి నన్ను దూరం చేయలేదన్నట్లుగా మేము కూడా దేవా నీ నుండి, నీ సన్నిధి నుండి, నీ ప్రేమ నుండి ఏది మమ్మల్ని ఎడబాప నేరవని నీ సన్నిధిలో ఆనందించగలిగే అనుభవాన్ని మీరు మాకు నేర్పించండి దేవా. అంతవరకు నీ కొరకు నమ్మకంగా నిలవబడగలిగే ధన్యతను మాకు దయచేయండి. అపవాది తండ్రి ఎవరిని మృంగుదునా అని గర్జన సింహం వలె వెతుకుచూ తిరుగులాడుతున్నప్పుడు దేవా అనేక మంది అపవాది తంత్రాల్లో బంధించబడుతున్నారు తండ్రి. అనేక మంది అపవాది దాడికి బలైపోతున్నారయ్యా. అనేక మంది తమ విశ్వాసాన్ని కోల్పోతూ ఉండగా నాయన మీ యొక్క సన్నిధికి, మీ యొక్క ప్రేమకి దూరమైపోతూ ఉండగా దేవా, మీ సన్నిధిలో నిలబడున్న మేము తండ్రి అంతం వరకు నీ కొరకు నమ్మకంగా నిలబడండాలయ్యా. పరిశుద్ధ ఆత్మదేవ ఇప్పుడే మమ్మల్ని బలపరచండి తండ్రి. మీ ఆత్మతో అభిషేకించండి దేవా. నీ కొరకు నిలవబట్టాను నిన్ను ప్రేమించే మనస్సును మాకు దయచేయండి దేవా. పరిశుద్ధానికే వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. అందరూ చేతులు ఎత్తి అలాగే ఆశ అయితే ఉంది యేసయ్య. ఆనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏ విధంగా అయితే మహాభక్తులు నాయన భక్తి చేశారు, అటువంటి భక్తి నాకు కూడా చేయాలనుంది. నేను అందరూ చేతులెత్తి
ఈ రోజున దేవునితో నిబంధన చేసుకున్నావు, నేను నీ వాడను, నేను నీ దాన్నయ్యా, నీ వారసునిగా నేను నీ స్వాస్థ్యంగా ఈ లోకంలో నేను బ్రతుకుతానయ్యా, నేను జీవించిన ఆఖరి గడియ వరకు నా జీవితం నీది ప్రభువా అని ఆయనకి ఈ రోజున ఉదయకాలం ముందు మాట ఇద్దాం. గొప్ప దేవుడు, నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, ఈ రోజున ఉదయకాలం ముందు మనకి అవకాశం ఇచ్చిన దేవుడు, ఆయన స్తుతించడానికి, ఆయన మహింపరచడానికి మనకు యోగ్యతనిచ్చిన దేవుడు. కాబట్టి కొద్ది సమయం అందరం కలిసి ఆరాధిద్దాం. ఆశైతే ఉంది యేసయ్యా, అలనాటి భక్తుల్లా ఉండాలని ఆశైతే ఉంది యేసయ్యా, భక్తుల్లా ఉండాలని ఆశించినంత నేను యేసయ్యా, అందుకే నిన్ను ఆశ్రయించానయ్యా, అందుకే నిన్ను ఆశ్రయించానయ్యా. కృప నీవులో యేసయ్యా, వెల చెల్లించుటకు కృప నీవయ్యా, కృప నీవులో యేసయ్యా, వెల చెల్లించుటకు కృప నీవయ్యా. ముఖాముఖిగా మాట్లాడిన మోషేలా, స్నేహితుని వలె ఉండే అబ్రహాముగా, మోషేలా ముఖాముఖిగా మాట్లాడిన అబ్రహాములా ఉండాలని, అలా ఉండాలని, నేను మాట్లాడిన ఆశైతే ఉంది యేసయ్యా, అలనాటి భక్తుల్లా ఉండాలని ఆశైతే ఉంది యేసయ్యా, అలనాటి భక్తుల్లా ఉండాలని. నీతోనే నడిచిన నీ కొరకే నిలచిన దానియేలులా, నీతోనే నడిచిన నీ కొరకే నిలచిన దానియేలులా, ఉండాలని, అలా ఉండాలని, మారాలని, నేను మారాలని ఆశైతే ఉంది యేసయ్యా, అలనాటి భక్తుల్లా ఉండాలని ఆశైతే ఉంది యేసయ్యా, భక్తులు చేసిన ఆశించినంత నేను యేసయ్యా, అందుకే నిన్ను ఆశ్రయించానయ్యా, అందుకే నిన్ను ఆశ్రయించానయ్యా. కృప నీవులో యేసయ్యా, దయ చెల్లించుటకు కృప నీవయ్యా, కృప నీవులో యేసయ్యా, సాక్షులుగా మారిన శిష్యులవలే, అగ్నిని దింపిన ఏలియావలే, సాక్షులుగా మారిన శిష్యులవలే, అగ్నిని దింపిన ఏలియావలే, ఉండాలని, అలా ఉండాలని, మారాలని, నేను మారాలని ఆశైతే ఉంది యేసయ్యా, అలనాటి భక్తుల్లా ఉండాలని ఆశైతే ఉంది యేసయ్యా, అలనాటి భక్తుల్లా ఉండాలని ఆశించినంత నేను యేసయ్యా, అందుకే నిన్ను ఆశ్రయించానయ్యా, అందుకే నిన్ను ఆశ్రయించానయ్యా. కృప నీవులో యేసయ్యా, వెల చెల్లించుటకు కృప నీవయ్యా, కృప నీవులో యేసయ్యా,
చెల్లించడానికి తండ్రి మీ కృపను దయచేయండి దేవా. మీ రుణాన్ని మేము తీర్చుకోలేము తండ్రి. పరిశుద్ధ ఆత్మదేవ మీ సన్నిధిని మాతో ఉంచండి నాయన. వచ్చిన ప్రతి ఒక్క బిడ హృదయాన్ని మీరు సంధించండి నాయన. ప్రతి ఒక్క బిడ హృదయాన్ని ఇప్పుడే దర్శించండి దేవ. మీ సన్నిధికి వచ్చిన ఏ ఒక్కరిని ఖాళీ చేతితో వెనుదిరిగి పంపించే దేవుడు కాదు. మీ సన్నిధిలో ఆరోగ్యం ఉంది దేవ. మీ సన్నిధిలో క్షేమం ఉంది తండ్రి. మీ సన్నిధిలో ఆనందం ఉందయ్యా. మీ సన్నిధిలో తృప్తి ఉంది నాయన. మీ సన్నిధిలో మనశ్శాంతి ఉంది తండ్రి. లోకంలో దొరకని ఆనందం దేవ కేవలం మీ సన్నిధిలో మాత్రమే ఉన్నాను. పరిశుద్ధాత్మదేవా నీకే వందనాలు చెల్లించుకున్నాను. మీ సన్నిధిలో ఉన్న ఆనందాన్ని మేము పొందుకోవాలి దేవ. మీ సన్నిధిలో మాత్రం విడుదలవుతున్న ఆత్మాభిషేకాన్ని మేము పొందుకోవాలి తండ్రి. నా ఆత్మ లేని వాడిని ఎవరు సాధించున్నావు దేవ. ఇవదే కాలం మంది నీ ఆత్మతో నింపండి నాయన. మమ్మల్ని అభిషేకించండి దేవ. మాలో మీకు నచ్చని వాడిని ఇప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టే మనసు మాకు దయచేయండి. మమ్మల్ని బలపరచండి దేవ. నీ రూపులోకి చెప్పుకోండి నాయన. నీ రూపాన్ని మాకు దయచేయండి దేవ. వెనుకున్న వాటిని మరిచి దేవ. ముందున్న వాటి కొరకు వేగిరి పరిగెత్తే మనసును మాకు దయచేయండి. పరిశుద్ధాత్మదేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. అందరూ లేచినట్లయితే అగ్ని జ్వాలగా దిగిరావయ్యా, అభిషేకించి నన్ను నింపుదేవా అనే పాట పాడుకున్నాం. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆత్మ మన మధ్య సంచారము చేయించి ఉండగా ఏ ఒక్కరు మౌనంగా ఉండకండి. గొప్ప దేవుడు, బలమైన దేవుడు, సజీవమైన దేవుడు దేవా. ఈరోజున అనేక మంది నాయన కరోనా వైరస్ బారిన పడిదేవా. అనేక మంది మృతులైపోయారు తండ్రి. అనేక మంది అనారోగ్యంతో ఉన్నారయ్యా. అనేక మంది లేమిలో, సమస్యల్లో, ఇబ్బందులు ఉన్నారు తండ్రి. దేవా ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. అయ్యా మీరు కాపాడండి దేవా. మీ కాపుదల లేనిదే మేము బ్రతకలేము తండ్రి. పరిశుద్ధ ఆత్మదేవుని ప్రపంచాన్ని నాయన ఈ కరోనా మహమ్మారి నుండి కాపాడండి దేవా. పరిశుద్ధ నీకే వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. మీ సన్నిధి, మీ కృప మా మీద కుమ్మరించండి దేవా. అంత్య దినాల్లో, రాకడి దినాల్లో ఉన్నాం తండ్రి. మీరు అక్కడ బహు సమీపంగా ఉన్నప్పుడు నాయన అయ్యా తండ్రి నిలబడగలిగే ధన్యతను మాకు దయచేయండి. బలమైన విశ్వాసంలోనికి మమ్మల్ని నడిపించండి. జీవాధిపతి నీకే వందనాలు. అగ్ని జ్వాలగా దిగిరావయ్యా, అభిషేకమిచ్చి నడిపించయ్యా. అగ్ని జ్వాలగా దిగిరావయ్యా, అభిషేకమిచ్చి నడిపించయ్యా. సరళ పన్నపై నిధిలో చూపివే, మోసను పిలచి మాట్లాడుతివే. ఒలుపు కొండపై నిధిలో చూపివే, మోసను పిలచి మాట్లాడుతివే. అజెక్టు దిక్కులకు పంపితివే, అజెక్టు దిక్కులకు పంపితివే. అభిషేకమిచ్చి నడిపించయ్యా, అభిషేకమిచ్చి నడిపించయ్యా. యెషయా నాలుకను ముట్టితివే నీవు, మా నాలుకను ముట్టుమయ్యా. యెషయా నాలుకను ముట్టితివే అభిషేకమిచ్చి నడిపించయ్యా, అభిషేకమిచ్చి నడిపించయ్యా. అభిషేకమిచ్చి నడిపించయ్యా, అభిషేకమిచ్చి నడిపించయ్యా. ముట్టితివే నీవు, మా నాలుకను ముట్టుమయ్యా. యెషయా నాలుకను ముట్టితివే నీవు, మా నాలుకను ముట్టుమయ్యా. ఎవరిని పంపగా నంటివే
నడిపించయ్యా అగ్నిగా దిగిరావయ్యా అభిషేకమిచ్చి నడిపించయ్యా అగ్నిగా దిగిరావయ్యా అభిషేకమిచ్చి నడిపించయ్యా అగ్నిగా దిగిరావయ్యా అభిషేకమిచ్చి నడిపించయ్యా అగ్నిగా దిగిరావయ్యా అభిషేకమిచ్చి నడిపించయ్యా అగ్నిగా దిగిరావయ్యా ఇప్పుడే మమ్మల్ని పరిశుద్ధపరచుకోండి దేవా. నీకు నచ్చని మాట, నీకు నచ్చని తలపు, నీకు నచ్చని ఆలోచన దేవా, నీకు నచ్చని చూపులు తండ్రి, నీకు నచ్చని క్రియలు నాయన మాలో లేకుండా ఇప్పుడే మమ్మల్ని పరిశుద్ధపరచుకోండి దేవా. నీకే వందనాలు తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి. ఇంకా అనేక మంది రాలేకపోతున్నారు దేవా. ప్రతి ఒక్కరు మీ సన్నిధికి రాగలిగే విధంగా సహాయం చేయండి. మీ సన్నిధిలో ఉన్న దీవెన తండ్రి ప్రతి ఒక్కరు పొందుకోగలిగే విధంగా నాయన మీరు మార్గాలు తెరవచ్చి పరిశుద్ధాత్మ దేవా మీ సన్నిధిని మాతో ఉంచండి నాయన. మీ సన్నిధిలో తండ్రి మేము నిలిచి ఉండాలి దేవా. అంతవరకు నీ కొరకు నాయన సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టండి దేవా. ఎక్కడ తొట్టు పడకుండా కుడి కానీ ఎడమ కానీ తొలగిపోకుండా దేవా మా ముందున్న పరుగు పందెంలో తండ్రి ఓపికతో పరిగెత్తగలిగే కృపను మాకు దయచేయండి. పరిశుద్ధరానికే వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. పాటల ద్వారా స్తుతారం ద్వారా మీ నామాన్ని మీరు మహింపరుచుకున్నారు తండ్రి. ముందున్న సమయాన్ని మీ చేతిలో పెట్టుకుంటున్నాను దేవా. అయ్యా మీరే తండ్రి ఈ ఆరాధన ఆదరణంత వరకు మీ దర్శనం జరిగించండి. మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసునామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన. సకలమైన ఆశీర్వాదములకు కారణభూతుల పరలోకపు తండ్రి సంతోషించుకుంటున్న దేవా, ఈరోజు తండ్రి ఈ విధంగా దేవ సజీవ లెక్కలో ఈరోజు ఈ విధంగా తండ్రి మీ మధ్య నిలబడి తండ్రి దేవా మేము తండ్రి ఉన్నామంటే తండ్రి అది దేవా మీకు ఉచితమైన కృప తండ్రి. మొదటిగా తండ్రి ఎవరైతే దేవా ఆ మాట అర్థం చేసుకుంటారో తండ్రి దేవా మీ ఉచితమైన కృప ద్వారా మాత్రమే తండ్రి ఈ రోజున సజీవ లెక్కలో తండ్రి మీ యొక్క కేవలం మీకు ఉచితమైన కృప ద్వారా మాత్రమే తండ్రి ఈరోజు దేవా మేము ఇంకా తండ్రి ఆరోగ్యంగా ఉన్నామంటే తండ్రి అది దేవా మీ యొక్క ఉచితమైన కృప మాత్రమే ఎవరు అర్థం చేసుకుంటారు తండ్రి దేవా. మేము తండ్రి మిమ్మల్ని ప్రశ్నించాం తండ్రి, ఎందుకు ఎలా ఎక్కడ ఏంటి అని ప్రశ్నలతో తండ్రి మిమ్మల్ని విసిగించాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీ చిత్తం దేవా నెరవేరే ఆ ప్రక్రియలో తండ్రి దేవా ఖచ్చితంగా సమస్యలు ఆటంకాలు ప్రతి ఒక్కరికి వస్తాయి తండ్రి. కానీ తండ్రి ఎవరైతే అధిగమించి ఎవరైతే ఆ సమస్యల్ని ఇబ్బందులు దాటి తండ్రి దేవా మీ తట్టుకు ముందుకు సాగుతారు పరిశుద్ధాత్మ దేవా. ప్రతి ఒక్కరూ తండ్రి విజయాన్ని, ప్రతి ఒక్కరూ తండ్రి దీవెనని, ప్రతి ఒక్కరూ తండ్రి దేవా విడుదలను పొందుకోబోతున్నారు పరిశుద్ధాత్మ దేవా. కానీ తండ్రి ఎవరైతే దేవా ఆపనమ్మకంతో తండ్రి దేవా మధ్యలోనే తండ్రి దేవా మీ చేయి విడిచిపెట్టి జారిపోతారో తండ్రి దేవా అవును తండ్రి ఖచ్చితంగా తండ్రి సమస్యలు రావచ్చేమో తండ్రి దేవా. మేము తండ్రి సమస్య గురించి మాట్లాడటానికి నీకు లేదు కానీ తండ్రి విడుదల గురించి మాత్రమే తండ్రి. ఎవరైతే నమ్మి దేవా మీ చేపట్టుకుంటారు తండ్రి, ఎవరైతే తండ్రి దేవా మీరు తండ్రి మా గురించి ఏర్పాటు చేసిన మీరు తండ్రి మా గురించి తండ్రి ఎటువంటి గొప్ప దీవెనలు తండ్రి మీరు సిద్ధం చేసి పెట్టారు తండ్రి. ఆ దీవెనలు పొందుకోవటానికి దేవా అర్హత అయిన తండ్రి ఆ నమ్మకాన్ని తండ్రి ఎవరైతే కొడగట్టుకోగలుగుతారో పరిశుద్ధాత్మ దేవా ఈ రోజు తండ్రి నువ్వు చూస్తున్నావు తండ్రి, ప్రతి హృదయంలోకి తొంగి చూస్తున్నావు తండ్రి. ఆ నమ్మకాన్ని చూస్తున్నావు దేవా, నీ సన్నిధికి రావటానికి తండ్రి నమ్మకాన్ని చూస్తున్నావు తండ్రి. లోకంలో దేవా లోకం అంతా తిరుగుతున్నావు తండ్రి. లోకంలో దేవా ఎక్కడ దేవా ఇక్కడ వెళ్ళకూడదని లేదు తండ్రి. పెళ్లి దగ్గర నుంచి తండ్రి ప్రతి దగ్గరికి ఊళ్ళు తండ్రి ఎక్కడికైనా వెళ్తున్నావు తండ్రి. కేవలం దేవా నీ సన్నిధి మాత్రమే తండ్రి, నీ సన్నిధికి మాత్రమే దూరమవుతున్నావు తండ్రి దేవా. నువ్వు మా హృదయాల్లో నమ్మకాన్ని చూస్తున్నావు తండ్రి దేవా. ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు తండ్రి బంధుమిత్రులు కాపాడతారని నమ్మకంతో వెళ్తున్నావు తండ్రి. ఊరు వెళ్ళినప్పుడు తండ్రి స్నేహితులు కాపాడతారని నమ్మకంతో వెళ్తున్నావు తండ్రి. ఉద్యోగం వెళ్ళినప్పుడు తండ్రి ఉద్యోగం ఇచ్చిన వ్యక్తి కాపాడతానని వెళ్తున్నావు తండ్రి. కానీ దేవా నీ సందుకు వచ్చినప్పుడు తండ్రి నువ్వు కాపాడతానని నమ్మకం లేక తండ్రి దేవా నీ సన్నిధికి దూరం అయిపోతున్నావు తండ్రి దేవా. అటువంటి దేవా అపనమ్మకంలో నుంచి తండ్రి దేవా ఈరోజు దేవా క్రైస్తవ లోకాన్ని తండ్రి నువ్వు రక్షించవలసిన కోరుతున్నావు తండ్రి. నువ్వు సర్వ సృష్టికర్తవు తండ్రి, ఒప్పుకుంటావు తండ్రి, అన్ని కరెక్టే తండ్రి. కానీ దేవా నువ్వు కాపాడలేవేమో తండ్రి. కాబట్టి దేవా ఇంట్లో జాగ్రత్తగా 4 గోళ్ల మధ్య దాక్కుంటున్నావు తండ్రి. కేవలం చర్చి టైంలో మాత్రమే తండ్రి. తర్వాత దేవా లోకం అంతా తిరుగుతున్నావు తండ్రి దేవా. ఎప్పుడైతే తండ్రి
ఆ నమ్మకాన్ని కూడా తీసుకుంటాము తండ్రి. దేవా నువ్వు తండ్రి మా గురించి ఏర్పాటు చేసిన ప్రతి విధమైన దీవెనలు తండ్రి నువ్వు ఇవ్వడానికి సిద్ధమైన పరిశుద్ధాత్మ దేవా ఈ రోజు తండ్రి మీరు నా తెగులు ప్రతి ఒక్క గురించి మాట్లాడవలసిందిగా నువ్వు సమీక్ష పరిశుద్ధాత్మ దేవా కేసు పరిశుద్ధంగా వేసిన తండ్రి. ఆమేన్ ఆమేన్. మొన్న శుక్రవారం నమ్మకం గురించి విశ్వాసం గురించి మనం శుక్రవారం చెప్పుకున్నాం. ఎంతవరకు నాకు తెలియదు. లేకపోతే కనుక మంగళవారం యూట్యూబ్లో ఆ వాక్యం ఇవ్వటం జరుగుతుంది. చూడండి, నమ్మకం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యం. ఆ నమ్మకం మనం కోల్పోయినట్లయితే కనుక, ఆ అపనమ్మకం మన జీవితంలోనికి ప్రవేశిస్తే కనుక దేవుడు నీ గురించి ఏర్పాటు చేసినటువంటి ఆ దీవెనలు, నీ కొరకు ఏర్పాటు చేసిన దీవెనలు, నువ్వు పొందుకోవాల్సిన దీవెనలు కూడా నువ్వు పొందుకోకుండా నువ్వు దూరమైపోతావేమో జాగ్రత్త. నీ గురించి ఆయన కొన్ని దీవెనలు ఖచ్చితంగా జగత్ పునాది వేయబడక మునిపే, ఆయన సృష్టించబడక మునిపే ప్రతి ఒక్కరిని ఆయన ఎలా దీవించాలి, ప్రతి ఒక్కరిని ఆయన ఏ స్థితిలో ఉంచాలి అనేది ఒక ఖచ్చితమైన ప్రణాళిక ఆయనకుంది. కానీ ఎప్పుడైతే నువ్వు ఆయన మీద నమ్మకాన్ని కోల్పోతావో, ఎప్పుడైతే నువ్వు ఆయన చేస్తాడా చేయడేమో అనే అనుమానం అపనమ్మకంలోనికి ఎప్పుడైతే జారిపోతావో, నువ్వు పొందుకోవాల్సినటువంటి నీకు రావాల్సిన దీవెనల్ని నువ్వు దూరం చేసుకుంటామో జాగ్రత్త. ఖచ్చితంగా నీ వంతు దీవెనలు ఆయన నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీకు రావాల్సిన దీవెనలు నువ్వు పొందుకోవాలంటే కనుక ఈరోజు చేయవలసింది వెరైటీ భక్తిని చెప్పట్లేదు, రకరకాలుగా చెప్పట్లేదు, అర్పణ గురించి మాట్లాడట్లేదు, ప్రార్థన ఏమీ చెప్పట్లేదు. ఒక్కటే మాట చెప్తాను, నమ్ము, నిన్ను ఆయన దీవించబోతున్నాడు. నమ్ము, నిన్ను ఆయన ఈ పరిస్థితి నుంచి విడుదలైపోతున్నాడు. కేవలం నువ్వు మానసికంగా ఆయన చేస్తాడు అనే నమ్మకాన్ని నువ్వు కుదుర్చుకోలేకపోతున్నావు. మరి ఆయన సంధికి వచ్చి నేను ఉపయోగం ఉందా? ఆలోచించండి. నేను వెరైటీ మాటలని చెప్పట్లేదు. దేవుని సంధికి వచ్చి మీరు అలా భక్తి చేయండి, ఇలా భక్తి చేయండి, లేదా అలా ఆ రకరకాల పద్ధతులని చెప్పట్లేదు. ఒక్కటే చెప్తున్నాను, మొదట నీ హృదయంలో ఖచ్చితంగా నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, ఖచ్చితంగా దేవుడు నాకు విడుదల ఇస్తాడు, ఆయనను దీవిస్తాడు అనే మాట నువ్వు హృదయంలో నమ్మగలుగుతున్నావా? లేనట్లయితే కనుక దేవుని సంధికి వస్తున్నావు, దేవుని సంధి నుంచి వెళ్తున్నావు, కానీ ఆ అపనమ్మకం అనేది నువ్వు ఎంత భక్తి చేసినా, ఎన్ని అర్పణలు అర్పించినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, చివరికి నువ్వు మోకరించావు, గట్టి కలిగితే ప్రార్థన చేస్తావు. ఆ ప్రార్థన చేసి లెగవగానే నీ మనసులో పక్కనే అపవాదం వెంటనే మాట్లాడుతుంది, ఇంత ప్రార్థన చేసావు, అవుద్దని అవుద్దంటావా? అయిపోయింది. ఈ భక్తి మొత్తం క్వశ్చన్ మార్క్ పడిపోయింది. నువ్వు ఎంతో నమ్మకంగా ఉద్యోగంగా ప్రార్థన చేసావు, ఖచ్చితంగా ఈ రోజు నాకు అనారోగ్యం పోతుంది, ఖచ్చితంగా నాకు ఈ రోజు అప్పుల సమస్య పోతుంది, ఖచ్చితంగా ఈ రోజు నాకు ఉద్యోగం వస్తుంది, ఖచ్చితంగా అన్ని నమ్మి ఎంతో ఆనందంగా ప్రార్థన చేసి లెగిసావు. లెగవగానే పక్కన సాతాను ఒక్క మాట, చిన్ని మాట ఉంది, ఏమనలా, తిట్లా, కొట్లా, లేకపోతే కానీ నిన్ను వెనక్కి రమ్మనలా, ప్రార్థన చేయదని చెప్పలా, చేసి వెళ్ళదని చెప్పలా, ఏమీ చెప్పలా, ఒక్కటే మాట ఉంది. అదేంటంటే కనుక అవుతంటావా? ఇంకేమీ చెప్పదపోది, నువ్వు చర్చికి వెళ్ళమని చెప్పదపోది, ప్రార్థన చేయొద్దని చెప్పదపోది, ఇవన్నీ చేసుకో. కానీ ఒక్కటే చెప్తుంది, ఏం చెప్పమంటారా? లాజికల్గా ఆలోచించుంటుంది. లాజిక్ అంటే ఎంతో తెలిసినా తెలియదు. లాజిక్ అంటే తర్కం. ఆలోచించు, నువ్వు ఖచ్చితంగా నీ అనారోగ్యం పోదని నమ్ముతున్నావు కదా, ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని నమ్ముతున్నావు కదా, ఎలా వస్తుందో ఆలోచించు. రాదేమో అంటే కీడించి వేలించాలంటారు చూసారా, ఆ ఉద్యోగం రాకపోతే ఎలాగ ఆలోచించు. ఆ కీడించాల్సింది ఎవరు? ఆలోచించండి. కీడు ఎందుకు ఎంచాలి? కీడించి బెదిరించాలి కదా, కరెక్టే. ఎప్పుడు కీడించాలి? నీ చేతులు లేని దాని గురించి కదా. నీ తండ్రి దగ్గర సమస్తం ఉన్నాయి, పక్కన పెట్టండి. నీ ఇంట్లో నీ చేతిలో నీ బిడ్డలు ఉన్నారు, నీ చేతిలో వాళ్ళకి ఇవ్వాల్సిన బొమ్మ ఉంది, చూపిస్తున్న బొమ్మ నీకు ఇస్తాను అంటున్నావు. నీ కొడుకు మాత్రం కీడించి వేలించాలి, నాన్న ఇవ్వకపోతే ఏం చేద్దాం అనుకుంటాడా? నా చేతిలో నా దగ్గర ఎందుకు రాదు? మరి నువ్వెందుకు అనుకోలేకపోతావు? నీ తండ్రి చేతిలో సమస్తం ఉన్నాయి. ఆ సమస్తం, ఆ దీవెనలు ఆయన నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు ఇస్తానో మొత్తం నీకు ఇస్తా అన్నాడు ఆయన. మరి నువ్వు కీడించి వేలించాలి, కాబట్టి ఇవ్వకపోతే ఏం చేద్దాం అనుకుంటే కనుక ఆయన ఇవ్వాలి ప్రస్తుతానికి. నువ్వే నీ కొడుకే నీ చేతిలో ఆడికి కావాల్సింది ఉంది, ఆ బొమ్మ ఉంది, ఆ కీడించి వేయించాలన్న ఉద్దేశంతో ఆడు నాని ఒప్పోతే ఏం చేద్దాం అని చెప్పి పక్కకి ఆడుకుంటే కనుక ఇస్తావు బొమ్మ ఆడికి. ఇచ్చేది కూడా చింపి పక్కన పడేస్తావు. మరి నీ దేవుడికి ఎందుకు ఇస్తాడు? ఆలోచించండి. నమ్మకం, నీ తండ్రి చేతిలో సమస్తం ఉన్నాయనే నమ్మకం నీకు లేదా?
సర్వ సృష్టికర్త నమ్ముతున్నావు. ఆ సృష్టికర్త చేతిలో నీ సమస్యకి పరిష్కారం లేదా? ఒక్క రిఫరెన్స్ చూసి ముందుకు వెళ్దాం మనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, క్రొత్త నిబంధనలో 215వ పేజీ నెంబర్. మొదటి పేతురు 3:9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకి ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచిదనములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను. చాలండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ చూడండి. ఆయన చెప్తున్నట్టు మొదటి మాట చూడండి, ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితే. ఆశీర్వాదానికి వారసులు అవటానికి, శాపానికి కాదు, ఇబ్బందికి కాదు, వైరస్కి అంతకన్నా కాదు. ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదానికి వారసును అవుతామని చెప్పి, అవ్వాలని చెప్పి ఆయన మనల్ని పిలిచాడు కదా. మరి ఎక్కడ మిస్ అయిపోతాం? ఎంతమంది ఆయన మనకి ఇవ్వదలుచుకున్నటువంటి ఆ ఆశీర్వాదాన్ని ఎంతమంది మనం స్వతంత్రించుకోగలుగుతున్నాం, ఎంతమంది పొందుకోగలుగుతున్నాం? కారణం ఈరోజు మనం ఆలోచిద్దాం. మనం ఎందుకు ఆయన చేతిలో సమస్తం ఉన్నాయి. ప్రతి ఒక్క క్రైస్తవుడికి తెలుసు ఆయన చేతిలో సమస్తం ఉన్నాయి. ఆయన ఖచ్చితంగా ఏమైనా చేయగలడు. కానీ మరి నేనెందుకు పొందుకోలేకపోతున్నాను? అది ఏమైనా చేయగలడు అని నమ్మే వచ్చినప్పటికి మనం, మరి నేనెందుకు పొందుకోలేకపోతున్నాను? ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? నేను ఎందుకు పొందుకోలేకపోతున్నాను అనే ఆలోచన నీకు వచ్చినట్లయితే కనుక నువ్వు దేవుని వైపు, అంటే దేవులో తప్పులెచ్చద్దు, నీలో చూసుకో. ఎక్కడ నాలో తప్పు ఉంది? ఎక్కడ నేను ఆయన ఆశీర్వాదానికి వారసుడుగా ఉండటం నిమిత్తం పిలిచినటువంటి ఆయన ఆ ఆశీర్వాదం ఆయన విడుదల చేస్తున్నా కానీ అది నా దాకా ఎందుకు చేరట్లేదు? ఎక్కడ మిస్ అయిపోతుంది? ఎక్కడ ఏ విధంగా అపోది ఆ దేవుడు విడుదల చేసినటువంటి ఆ ఆశీర్వాదాన్ని, ఆ ప్యాకేజీని నా దాకా రాకుండా అపోది ఎక్కడ దొంగిలిస్తుంది? ఎక్కడ ఆ సమస్య వచ్చింది? ఆలోచించు. ఈరోజు నేను చెప్పే ఒకటే మాట, ఎక్కడ అపోహ దొంగిలిస్తుందంటే కనుక నువ్వు అపనమ్మకం ఎప్పుడైతే నీలో ప్రవేశించిందో, ఎప్పుడైతే అనుమానం వచ్చిందో, ఎప్పుడైతే దేవుడు ఇది చెయ్యడేమో, చేస్తాడా లేదా, చేయకపోతే ఎలాగా, చేయకపోతే నా పరిస్థితి ఏంటి, ఎప్పుడైతే అపనమ్మకం ప్రవేశించిందో అక్కడతో అపవాది నీ దేవుడిని దొంగిలించేసింది. ఒక్కసారి చూడండి, ఎప్పుడైతే కనుక ఖచ్చితంగా నాకు ఉద్యోగం వస్తుందని నమ్మి దేవుడి మీద భారం వేసి నువ్వు ప్రయత్నించుడు 100% పని జరుగుతుంది. కానీ ఆ నమ్మకం చివరిదాకా కాపాడుకోవడం ఎంత కష్టం ఆలోచించండి. ఒక 4 రోజులు ఉంది ఎగ్జామ్ రాయాలి. 4 రోజులు ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు చదవటం కన్నా కష్టం పని చెప్తాను. చదవటం చదువుతారేమో, కష్టపడి చెప్పమంటారా? ఖచ్చితంగా పాస్ అవుతానని చెప్పి నమ్మకం చివరిదాకా ఉంటుందా? చాలా కష్టం కదా. చివరిదాకా రిజల్ట్ వచ్చేంత వరకు ఏం పర్లే పాస్ అయిపోతా అనుకోవడం కష్టమేమో కదా. ఖచ్చితంగా అనుమానం వస్తుంది. అనుమానం వచ్చిందా, పోయింది. కష్టమా, ఈజీయా? కదా. భక్తి చేయడం గురించి కష్టం కదా. ఎందుకంటే భక్తి బయట కనిపించే భక్తి చేయడం ఈజీ. బాగా పాటలు పాడచ్చు, బాగా ప్రార్థన చేయొచ్చు, అర్పణలు అర్పించు, అన్నీ చేయొచ్చు. కానీ మనసును చూస్తున్నాడు ఆయన. అదొక్కడు గుర్తుపెట్టుకోండి. ఆయన శరీరాన్ని కాదు, లోపల నీ హృదయాన్ని చూస్తున్నాడు. నీ హృదయంలో నువ్వు ఎటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నావు? ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి నమ్మకం కలిగి ఉన్నావా? చూడండి, నెక్స్ట్ మాట చూడండి ఆయన పదే చూస్తే కనుక, జీవమును ప్రేమించి మంచిదనములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను. చెడ్డదంటే ఏంటి? చెడ్డదంటే ఏ బుద్ధులు తిట్టమో పక్కలు తిట్టడం కాదండి. చెడ్డదంటే ఏదో కాదు, నిన్ను నువ్వు తిట్టుకోవటమే. సింపుల్ మాట. నిన్ను తిట్టుకోకుండా రోజు గడుస్తుందా? అందరూ ఇంకా అదే భాష గారు అంటున్నారు, మనం తిట్టుకుని రోజు గడుస్తుందా? గడవదు. ఎలాగా ఆలోచించండి. అది ఎందుకు? నిరాశ, నిస్పృహ, నా జీవితం అయిపోయింది, నా బతుకింతే, నేను చేసిన వ్యాపారం, నేను చేసిన ఉద్యోగం, నేను ఇచ్చినటువంటి చదువు, నేను ఇచ్చినటువంటి పని, ఈ వివాహం, నేను తప్పు చేశానేమో. ఎప్పటికప్పుడు అది మనం అనుకోకుండా, ఇదేంటి పాస్టర్ గారు అంటున్నారు అంటే అందరూ అనుకుంటారు అనుకోకుండా, ప్రతి ఒక్కరికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ప్రతి ఒక్కరిగా డౌట్ వస్తుంది.
ఇదేంటి, నేను ఎంచుకున్న మార్గం తప్పేమో, నేను తీసుకున్న నిర్ణయం తప్పేమో, నేను మొదలుపెట్టిన పని తప్పేమో, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అనుమానం వచ్చి తీరుతుంది. అంటే ఎక్కడ అనుమానం కారణం ఏంటి? చూడండి, ఇక్కడ ఆ మాటని అర్థం చేసుకోండి. ఇక్కడ ఆ చెడ్డ మాటలు పలుకోకుండా తన నాలుకను, కపట మాటలు చెప్పకుండా తన పెదవును ఎందుకు కాచుకోవాలి? కీడు రాకుండా మేలు మాత్రమే జరుగుతుందని నమ్మి కదండి. అంటే ఎంత నమ్మాలి? ఇప్పుడు నేను దూషించుకుంటున్నావు, నువ్వు ఇంకా నా జీవితం ఎంత అనుకుంటున్నావు, కానీ అది అనుకోకుండా ఏం చేయాలంటే ఖచ్చితంగా నా మంచి జరుగుతుంది. ఖచ్చితంగా నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు, ఒక ఇల్లు కట్టడం అనుకో, ఉద్యోగం అనుకో, వ్యాపారం, ఒక నిర్ణయం తీసుకున్నావు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత దాంట్లో నీకు నష్టం వస్తుంది. అంతా బాగున్నప్పుడు అంతా బాగుంటుందండి. ఒక వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత మొదలుపెట్టే ముందు రకరకాల సలహాలు చెప్తారు చాలా మంది, ఎలా చేయొచ్చని. తర్వాత నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకుని మొదలుపెట్టే వ్యాపారం మొదలుపెట్టగానే లాభం వస్తే కనుక చాలా బాగుంటుంది, కానీ నష్టం వస్తే అనుకుంటావు అక్కడ మొదలవుతుంది తిట్టుకోవటం. అనవసరంగా మొదలుపెట్టాను, ఆడమాట వింటే బాగుండేది అనవసరంగా. కానీ ఎప్పుడైతే నువ్వు అనుకున్నది జరగని సమయం వచ్చిందో అప్పుడు నిలబడి ఖచ్చితంగా దేవుని చూసి, నేను మొదలుపెట్టినటువంటి ఈ పని దేవుని చిత్తానుసారంగా దేవుడు అడిగి మొదలుపెట్టాను కాబట్టి నష్టం వచ్చినా ఏ వచ్చినా కానీ ఆయన నన్ను లాభంలోనికి, ఆయన నన్ను దీవెనలోనికి నడిపిస్తాడు. అక్కడ నువ్వు దేవుని ఎదురు చూడాల్సిన సమయం, అక్కడ నువ్వు నిలబడాల్సిన సమయం. అక్కడ జారిపోతున్నావు, అక్కడ భయపడుతున్నావు, అక్కడ ఏడుస్తున్నావు. దీని ఎలా వస్తుంది? అసాధ్యాలు సుసాధ్యాలుగా మార్చగలడు. కానీ ఆ మార్చాలి అంటే కనుక ఆ మార్పు చెందే ఆ సమయం, అసాధ్యం అనే సుసాధ్యంగా మార్చబడే ఆ ప్రక్రియ, అది నీ హృదయం గుండా వెళ్తుంది. నీ హృదయం గుండా వెళ్తుంది. అసాధ్యం ఎట్టి పరిస్థితుల్లో ఈ పని అయ్యే అవకాశం లేదు, కానీ అది సుసాధ్యం అంటే ఆ పని అవ్వాలి అంటే కనుక నీ వంతు ఏం చేయాలి? నీ వంతు చేయవలసింది. అపవాది ఆ పనిని ఆపేసింది. నువ్వు మొదలుపెట్టిన వ్యాపారం అపవాది దాన్ని బిగిపెట్టింది, నష్టాన్ని తీసుకొస్తుంది. నువ్వు మొదలుపెట్టిన ఉద్యోగం, నువ్వు మొదలుపెట్టిన పని ఏదైనా కానీ అది నష్టం నెట్టింది, అపవాది నెట్టింది అని చెప్పి మొదలు గుర్తించి, దేవుడు కాదు. చాలా మంది వ్యాపారం మొదలుపెట్టి నష్టం మొదలైతే కనుక దేవుడు మొదలు పెడతారు. అడిగాను కదా దేవా ఇదేంటయ్యా, నువ్వు నన్ను చెప్పించేసావు, నన్ను తిట్టేసావు, కొట్టేసావు అనుకుంటారు. కానీ ఎవరు నిన్ను ఆపేది? ఎవరు? ఆ కాన్సెప్ట్ మనం మిస్ అవుతాం. నీ తండ్రి ఎవరు? నీ తల్లి ఉంది. నీ ఇబ్బంది లేదా నిన్ను బాధ పెట్టే ఉద్దేశంతో నీ ఆనందాన్ని లాక్కుంటుందా? ఎవరు నీకు నష్టాన్ని కలిగజేసేది? ఎవరు? నీ శత్రువా? నీ తల్లిదండ్రులా? నీ తల్లిదండ్రులు అనుకుంటున్నావు. దేవుడు నన్ను నష్టపరుస్తాడు అనుకుంటున్నావు, కాబట్టి అపవాదం దిగుతుంది. ఎప్పుడైతే నీ జీవితం ఆనందకరంగా ఉండవలసిన నీ జీవితం సమస్యల్లోకి ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడు నువ్వు హృదయంలో నుంచి నువ్వు దేవుడిని నమ్మాలి. ఎలాగంటే కనుక అసాధ్యం అయిపోయింది. ఇప్పుడు నువ్వు మొదలుపెట్టే వ్యాపారం ఖచ్చితంగా నష్టం అనిపిస్తుంది, అసాధ్యం అయిపోయింది. అసాధ్యాన్ని ఇప్పుడు సుసాధ్యమైనటువంటి ఆ లాభంగా మార్చాలి అంటే నీ హృదయం గుండా వెళ్తుంది. అది ఎలాంటి కనుక ఇంకా కష్టం, ఇంకా అంత నువ్వు ఎలా ఆలోచించినా కానీ, ఎంతమందికి వెళ్ళినా కానీ ఇంకా వాళ్ళు చెప్తుంది ఒకటే, ఇంక వ్యాపారం మూసే, నీ పని అయిపోయిందని చెప్తుంది. అది అపవాది చెప్తుందని నమ్మి అపవాదితో పోరాడు. అది నమ్మకంతో మోకాళ్ళే, మన చేయలేని పని అది. ఆ సమయంలో మనం ఓడిపోయి ఓటమి అంగీకరించి దేవుని దూషించి దేవునికి దూరం అయిపోయి అపవాది దగ్గర అవుతున్నావు. అపవాది నిన్ను ఊరుకుంటుందా? ఖచ్చితంగా ఇంకా కొట్టి నీ వ్యాపారం మొత్తాన్ని కూలదోసి ఇంకెప్పటికీ వ్యాపారం చేయలేక పూర్తిగా నువ్వు నిరుత్సాహపరిచి నీ జీవితాన్ని పూర్తిగా కబళించి వేస్తుంది. కానీ నీ దేవుని దగ్గరికి వెళ్తే కనుక ఎక్కడి నుంచైనా కానీ సూర్యుని సృష్టి చేసిన ఆ దేవుడు నీ జీవితంలో అసాధ్యమైనటువంటి ఆ దేవుని ఆయన సుసాధ్యం చేయలేడా? చేయగలడు. కానీ నీకు కావాల్సింది అక్కడ ఒక్కటే అస్త్రం, నమ్మకం అనే అస్త్రం. చివరి క్షణం వరకు నువ్వు నమ్మగలవా? నా దేవుడు నన్ను దీవించటానికి పిలిచాడు, నా దేవుడు నన్ను అవమానించడానికి పిలవలేదు, నా దేవుడు నన్ను ఆయన తలగా ఉంచుతాడు, తోగ్గా ఉంచడు. ఆయన ముందు వచ్చేవారికి ఎత్తుకునే దేవుడు. ఎక్కడ ఆయన ఆడితప్పుడు నడు కాదు. ఖచ్చితంగా ఆయన అన్న ప్రతి ఒక్క మాట ఆయన నిరూపించుకుని తీర్తాడు అని నమ్మకం ఎంతవరకు మనకుంది? నమ్మకాన్ని ఎప్పుడైతే మనం కోల్పోతామో, నమ్మకాన్ని ఎప్పుడైతే మనం విడిచిపెట్టేసుకుంటామో, మన నమ్మకాన్ని ఎప్పుడైతే అపవాది దొంగిలిస్తుందో, అపవాది మన దగ్గర దొంగిలించేది ఏది కాదండి, మన ధనం కాదు, మన యొక్క ఆరోగ్యం ఏది కాదు. మొదట అపవాది నీ నుంచి దొంగిలించేది నీ నమ్మకాన్ని. ఎప్పుడైతే నీ నమ్మకం కోల్పోతావో అప్పుడు నీ ధనాన్ని, అప్పుడు నీ ఆరోగ్యాన్ని అప్పుడు దొంగిలిస్తుంది. అప్పటి వరకు దొంగిలించలేదండి. నిన్ను భయపెట్టగలదు, ఇదిగో భయపెట్టగలదు. కానీ ఎప్పుడైతే నువ్వు అపవాదికి లొంగిపోతావో అప్పుడు అపవాది
నీ ఆరోగ్యాన్ని, నీ ధనాన్ని, నీ యొక్క జీవితాన్ని ఒక్కొక్కడిగా దొంగిలించగలదు. అప్పటి వరకు అపవాదిని కేవలం భయపెట్టగలదు. ఇదిగో వ్యాపారం చూసుకోపోతుంది, ఇదిగో ఆరోగ్యం పోతుంది, ఇదిగో పోతుంది భయపెట్టగలదు. కానీ ఎప్పుడైతే ఆ భయానికి లొంగి నమ్మకాన్ని కోల్పోయి ఇంక దేవుడు చేయడేమో అని ఎప్పుడైతే దూరం అయిపోతావో అప్పుడు అపవాది ఒక్కొక్కడిగా పూర్తిగా నీ జీవితాన్ని సర్వనాశనం చేయగలదు. అంటే ఇక్కడ మొత్తానికి తిరిగి వెనక్కి వస్తే కనుక మొదలు ఎక్కడ ఉంది? నమ్మకం. ఆ నమ్మకాన్ని నువ్వు కోల్పోయినట్లయితే కనుక నువ్వు నమ్మవలసిన ఒక్కటే, ఆయన నన్ను దీవించటానికి పిలిచాడు. మరి దీవించడానికి పిలిచిన ఆయన నా దాకా దీవెనలు ఎందుకు రాలేకపోతున్నాయి ఆలోచించు. వెనక్కి వస్తే కనుక రాలేకపోతున్నాయంటే కనుక ఎక్కడో నేను అపనమ్మకంలో పడిపోతున్నానేమో, ఆయన ఇవ్వడేమో అనుకుంటున్నానేమో అని. ఎప్పుడైతే నిన్ను ఆత్మవిమర్శ చేసుకుని తిరిగి నమ్మకంలో ప్రవేశిస్తావో, నిన్ను ఆత్మవిమర్శ చేసుకుని ఖచ్చితంగా ఇస్తాడు అని చెప్పి ఆ బలమైన నమ్మకంలోకి వస్తావో, నీ ఆత్మీయతను కాపాడుకుంటావో, దేవుని వైపు నిలుస్తావు. ఎందుకంటే ఎప్పటికప్పుడు జీవితంలో సంఘర్షణ సాగుతుంది. ఇప్పుడు చూడండి, సినిమాలు చూస్తుంటాడు, ఒక మనిషి నల్లగా వస్తాడు, తెల్లగా వస్తాడు, మనిషి అక్కడే ఉంటాడు. నల్లగానేమో సాతాను, తెల్లగానేమో దేవుడిని చూపిస్తాడు కదా. అది ఎక్కడో కాదు, నీలోనే ఉన్నాయి. నీలోని నమ్మకాన్ని ఇచ్చేది దేవునికి ఆత్మ, అపనమ్మకాన్ని ఇచ్చేది అపవాదికి ఆత్మ. అపవాది ఎప్పటికప్పుడు నిన్ను అనుమానంలోకి నిలుతూ ఉంటుంది, దేవునికి ఆత్మ ఎప్పటికప్పుడు నిన్ను బలపరుస్తూ ఉంటుంది. ఏం పర్లా అని చెప్తుంది. ఏం పర్లా. దేవుడు చెప్పేది వెరైటీగా ఏం చెప్పండి. ఏం పర్లా, నువ్వు ముందుకు అడిగివే, ఏం పర్లా, నేను నీతో ఉన్నాను, ఏం పర్లా. కానీ అపవాది చెప్పేది ఒకటే, చూసుకో జాగ్రత్త, పడిపోతామో జాగ్రత్త. నువ్వు దేని గురించి భయపడతావో అదే జరుగుతుంది. యోబు భక్తి ఏమంటాడండి, దేని గురించి భయపడ్డానో అదే జరుగుతుంది. చాలా మంది వైరస్ వచ్చేస్తుందని చెప్పి చాలా భయంతో జాగ్రత్తగా ఇంట్లో కూర్చున్నారు కదా. ఎప్పుడు కూర్చున్నారు? ఎన్నింటికి కూర్చుంటారు? ఆధారం పొద్దున గంట ఇంట్లో కూర్చుంటారు కదా. వైరస్ వచ్చేస్తుంది జాగ్రత్త. రోజంతా దేశం అంతా అసలు బయట రాజమండ్రి వెళ్తుంటే కనుక ఎంత ట్రాఫిక్ ఉందంటే కనుక ఏమో మామూలు రోజులు ఉండలేదు కానీ వైరస్ రోజుల్లో చాలా ట్రాఫిక్ ఉంది. ఎందుకంటే చర్చిలకి వైరస్ వస్తుంది కాబట్టి రోడ్లు బాధపడుతున్నారు. అంటే సర్వసృష్టికర్త కదా, అన్ని చేయగలడు. కానీ ఆ వైరస్ తగ్గించలేదా? ఆయన ఏం చేయగలడు? ఆయనకు వచ్చి ఆయన తగ్గించడం. మనం కిందకు వస్తాం చేయించేందుకు సరదాగా ఆలోచించండి. మనం ఆయన సృష్టికర్త, ఆయన సర్వోన్నతి నమ్ముతూనే నమ్మకం ఉంది, ఆయన చాలా గొప్పవాడు నిజమే, కానీ వైరస్ తగ్గించలేదు. ఏం చేస్తాడు ఆయన? ఆలోచించు. నీకు ఎందుకు తగ్గించాలి ఆయన? సింపుల్గా ఆలోచించు. నీ మాట అంటే అనుకోవచ్చు, పాస్టర్ గారు మేము అందరూ వచ్చాం కదా, మమ్మల్ని ఎందుకు కాల్స్తున్నారని. యూట్యూబ్లో వింటున్నారు కదా, మిగిలిన వాళ్ళకి వచ్చి ఆలోచించండి. ఎందుకంటే కనుక ఆయన సర్వం చేయగలని నమ్మి ఆయన దగ్గరికి వచ్చాం, ఆయన దగ్గర నాటపడ్డాం. కానీ ఇది ఒక్కటే ఎందుకు చేయలేడు ఆయన? ఆయనకి లిమిటేషన్స్ ఉన్నాయా? ఇది ఒక్కటే ఎందుకు చేయలేడు ఆయన? అది ఒక్కటి నాకు అనిపిస్తుంది ఒక్కోసారి, అది లోకం గురించి కాదు, అసలు మన గురించి వచ్చిందేమో వైరస్. మనం పరీక్షించడానికి వచ్చిందేమో, క్రైస్తవులు పరీక్షించడానికి వచ్చిందేమో వైరస్. ఎంతవరకు నా ఆవిడలో నమ్ముతున్నారు? ఒక చిన్ని ఆ వైరస్ అని, ఆ చిన్నది కొంచెం ఒక దగ్గు జలుబు కొంచెం తీవ్రంగా ఉంటే ఎంత ఉంటుందో అలా ఉంది. ఈరోజు కొంచెం రాగానే ఎంతమంది పిట్టల్లాగా ఎగిరిపోయాం ఆలోచించండి. మరి నిజంగా అపవాది కనుక దిగి వస్తే కనుక ఎంతమంది నిలబడతాం? ఆ చివరి దినాల్లో 666 ఆ ముద్రలు పడి ఆ రోజుల్లో అపవాది కనుక దిగి వచ్చి అపవాది యుద్ధానికి దిగితే కనుక ఎంతమంది నిలబడతాం? మనం ఒక్కళ్ళం కూడా పాస్టర్లో నిలబడరేమో. చిన్ని వైరస్ కొంచెం దూరం కూర్చుంటే పోద్దంట, కానీ అన్ని పనులు వెళ్తున్నాం. చర్చి వచ్చేటప్పుడు మాత్రం వైరస్ గుర్తొస్తుంది. కారణం చాలా ఈజీ. ఆయన మనల్ని గింజల్ని పొట్టుగా వేరు చేసి చిన్ని మంత్రం వేస్తాడు, చిన్ని పని చెప్పాడు. ఈరోజు సంఘం, క్రైస్తవ సంఘం, ఈ చర్చి గురించి మాట్లాడాలి, క్రైస్తవ సంఘంలో కనీసం ఒక 70% ఆయన ఈజీగా పొట్టు అని చెప్పి ఆయన నిర్ణయించేసాడు. 70% పైన నిర్ణయించేసి ఉంటాడు పొట్టు అని. కొన్ని గింజలు మిగిలిని మరో పరీక్ష పెడతాడేమో నాకు తెలియదు. కానీ మనం పరీక్షలో నెగ్గాలన్నా, పరీక్షలో ఓడిపోతున్నామన్నా కారణం ఒకటే మంత్రం, మళ్ళీ తిరిగి నమ్మకం. నువ్వు ఆయన నమ్మినట్లయితే కనుక ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం నమ్మకమే. నువ్వు ఏం చేసినా, నువ్వు ఎలా చేసినా అది నా మంచికే అని ప్రగాఢమైన నమ్మకం ఎంతమందికి ఉంది? ఒక కాలు నొప్పి వచ్చింది, కాలు నొప్పి వస్తే కనుక చర్చికి వెళ్ళే టైంలో కాలు నొప్పి వచ్చింది. ఇంకా చెప్పండి, అలా వస్తే కనుక కొంతమంది, నేను విన్నాను కొంతమందిని, చర్చికి వచ్చే టైంలో కాలు నొప్పి వచ్చింది కాబట్టి దేవుడు చర్చికి వెళ్ళవట్లేను నన్ను అని ఇంట్లో కూర్చునే చాలా మంది ఉన్నారండి. మా సాయం సినిమా కదా, అది వేరే విషయం.
ఎందుకు సినిమాకి అయితే బండి మీద ఎలా చందా కలిపి చర్చికి నడిచేవాళ్ళు కాబట్టి కాళ్ళు నొప్పి వచ్చింది. నేను దాని గురించి మాట్లాడట్లేదు. చాలా ఈజీగా దేవుని యొక్క సన్నిధిని మనం దూరం అవుతున్నాం. దాంతోపాటు ఇక నమ్మకాన్ని కోల్పోతున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు చెప్పదలుచుకుంది నమ్మకాన్ని కోల్పోతున్నాం. ఆయన నాకు చేయగలడు, ఆయన నా జీవితం నిలబెట్టగలడు, ఆయన సర్వస్వం అని నువ్వు నమ్మినప్పుడు ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం అక్కడే ఉంది. సాధారణ నేను ఎన్ని విధాలు ప్రయత్నించినా కానీ చివరికి ఒకటే చెప్పగలవు, నాకేం చేయగల, నాకేం పర్ల, అది నా మంచిగానేమో అంటే కనుక సాతాన్ని నేను అనుమానం గురి చేయగలదా? కాళ్ళ నొప్పి వచ్చింది, సాధారణ వెంటనే వెనకాల వచ్చింది, ఇదిగో కాళ్ళ నొప్పి వచ్చింది చూసుకో, దేవుడు అంటున్నావు, ఏం ఉపయోగం అని సాధారణ చెప్పగానే నిజమే అన్నామంటే కనుక అయిపోయింది. కానీ ఎప్పుడైతే కాళ్ళ నొప్పి ఏం పర్లేదు, ఈ కాళ్ళ నొప్పితో నాకు మంచిదేమో, ఈ కాళ్ళు నొప్పి ఇచ్చి నాకు పర్లేదు, నా దేవుడు నాతో నడచాలు అని అనగలిగితే కనుక మళ్ళా సాధారణ దగ్గరికి వస్తుందా? నువ్వు అవకాశం ఇస్తున్నావు, నువ్వు ఒక మాటకు అవకాశం ఇస్తున్నావు. ఎప్పుడు ఎక్కడ అపవాదికి అవకాశం ఇస్తావో, చిన్న చీమ దూరేంత అవకాశం ఇచ్చినా కానీ దాన్ని ఆ ఏనుగు దూరేంత అవకాశంగా అపవాది మార్చుకోగలదు. చిన్న అవకాశమే. ఎప్పుడైతే అపవాది మాట వింటాం అదే అవకాశం. అపవాది ఎప్పుడైతే ఇది నిజమా అనగానే అవునంటావా అని ఎప్పుడైతే అపవాదికి తొందరతన అంటావో వెంటనే అపవాది నీ హృదయంలో ప్రవేశిస్తుంది. అవ్వ దగ్గర అలాగే వచ్చింది కదా, ఇది నిజమా అని అపవాది ఎప్పుడైతే అనగానే అది అవ్వకి అది కరెక్ట్ అనిపించింది, డౌట్ పడాలనిపించింది. కాబట్టి అపవాది యొక్క మాటలు వింటూ మొదలుపెట్టింది. ఈరోజు నేను అపవాది కొట్టేది ఒక కత్తితోనో లేకపోతే ఒక సమస్య దగ్గర రాదండి. సమస్యతో వస్తే కనుక అపవాది దూరం పారిపోతాం. అపవాది దగ్గరికి వచ్చేది చిన్న అనుమానంతో, ఎంతో మంచిగా, ఎంతో క్లోజ్గా నీ మంచి కోరే విధంగా వచ్చి చిన్ని మాట మాట్లాడుతుంది. ఇది నిజమా? అయిపోయింది, నీ ఆత్మీయ జీవితం మొత్తం కుప్పుకొలిపోబోతుంది, జాగ్రత్త. అయితే ఉదాహరణ చూసినాక బాగా అర్థమవుతుంది మనకి. ఎస్తేరు గ్రంథంలో చూసినట్లయితే, మొర్దెకై చూసినట్లయితే కనుక మొర్దెకై ఏ విధంగా తన నమ్మకాన్ని కాపాడుకున్నాడు అనే విషయాన్ని ఒక్కసారి మనం ధ్యానిద్దాం. మొర్దెకైకి వచ్చినటువంటి సమస్య ఎటువంటిది? మొర్దెకై ఎప్పటికి వచ్చిన సమస్య, హామాను అనే ఆ ఇశ్రాయేలులకి, యూదులకి చెందినటువంటి ఒక వ్యక్తి ఆ రాజుగారి దగ్గర నుంచి తాకీదు పొందుతున్నాడంట. ఏమని? మొత్తం ఇశ్రాయేలు సమాజాన్ని చంపించటానికి ఒక తాకీదు పొందుతున్నాడంట. అప్పటి వరకు మొర్దెకై జీవితం, ఇశ్రాయేలు జీవితం సుఖంగా సజావుగా సాగుతుంది. కానీ ఎప్పుడైతే ఆ తాకీదు విడుదల చేయబడిందో, అంటే అప్పట్లో గుర్రాలతో, అంటే చాలా పెద్ద దేశం, గుర్రాలతో ఆ దేశం మొత్తం ఆ యొక్క మాట, ఆ తాకీదు అందించబడింది. దగ్గర ఒక సంవత్సర కాలం తర్వాత ఆ యొక్క ఆజ్ఞ అది యొక్క అమలు జరగడానికి, సంవత్సరం తర్వాత అమలు జరగడానికి దేశం మొత్తం గుర్రాలతో ఆ తాకీదు అందించబడుతున్నాయంట. ప్రక్రియ మొదలైంది. హామాన్ యొక్క కుట్ర అది మొదలైంది. మొర్దెకై ఆ విషయం తెలిసింది. పరిస్థితి ఏంటంటే కనుక ఇప్పుడు కొన్ని రోజుల్లో, కొన్ని నెలల్లో మొత్తం ఇశ్రాయేలీలు మొత్తాన్ని, కొన్ని వేల మంది, లక్షల మంది ఇశ్రాయేలీల్ని ఒకే రోజు చంపటానికి హామాన్ వేసినటువంటి ఆ ప్లాన్, సమస్య ఖచ్చితంగా ఇబ్బందికరంగా ప్రాణం మీదకి వచ్చే సమస్య. ఎటువంటి సమస్య అంటే కనుక చిన్నగా కాదు, ప్రాణం మీదకి వచ్చే సమస్య. ఇంకా నమ్మటం ఎలా? నమ్మకాన్ని కాపాడుకుని ఎలా? ప్రాణం చేస్తున్నారు, ఎన్నో ఉపాసన ఉంటున్నారు, కానీ నమ్మకం కుదరట్లా. ఎలాగయ్యా ఈ ఇబ్బంది నుంచి, ఈ సమస్య నుంచి, ఈ ప్రాణాంతకమైన ఇబ్బందుల నుంచి బయటకు వచ్చేది ఎలా? అర్థం కాని పరిస్థితి. మన జీవితం అనేక సార్లు మనకి అర్థం కాదు, ఇంకా విడుదల అర్థం కాదు. ఎంతో కొంత ఒక దారి ఉంటే గనక నమ్మి ఆ దారిలో వెళ్తామేమో అనుకోవచ్చు. ఏ దారి లేదు, ఇంకా మనం బయటకు వచ్చే దారి కనిపించట్లేదు. కనిపించినప్పుడు ఇంకా భయం వేస్తుంది. ఈ మొర్దెకైకి ఎటూ దారి లేదు. ఎందుకంటే ఇక్కడ రాజు ఒకసారి ఆజ్ఞ విడుదల చేశాడంటే కనుక ఎట్టి పరిస్థితులు వెనక్కి తీసుకునే అవకాశం లేదు. రాజు బతుకుండగా, రాజు ఒకసారి రాజముద్రని వేసి ఒక తాకీదు, అంటే ఒక ఆర్డర్ పాస్ చేసిన తర్వాత ఆ రాజు బతుకున్నంత వరకు దాన్ని వెనక్కి తీసుకునే అవకాశం లేదు, రాజు చనిపోతే తప్ప. ఎలా? ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇశ్రాయేలు మొత్తం చనిపోవలసిందే. అది ఇబ్బందికర పరిస్థితి. మన జీవితంలో అనేక సార్లు మనకి అటువంటి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి ఖచ్చితంగా. కానీ ఇబ్బందికర పరిస్థితులు మనం చేయవలసింది ఏంటి? ఏడవటమా? లేకపోతే కనుక అపనమ్మకంతో హామాను కాళ్ళు పట్టుకోవడమా? మొర్దెకై వెళ్ళి హామాను కాళ్ళు పట్టుకోవచ్చండి. అసలు మొర్దెకైకి హామానికి గొడవ వచ్చింది. మొర్దెకై బట్టి హామానికి వచ్చే బాధ ఏంటి? మొర్దెకై నన్ను చూసి వంగి నమస్కారం చేయట్లేదు, లేదు నిలబట్టలేదు, గౌరవించట్లేదు, అంతే, ఇంకంతకనే ఏమీ లేదు. మొర్దెకైకి హామానికి మధ్య వచ్చిన సమస్య ఏ గొడవ లేదు. అసలు మొర్దెకై ఎవరు హామాను తెలియదు కూడా తెలియదు. ఒక్కటే, నేను వచ్చినప్పుడు
హామాను ఆ దేశంలో ఒక మంచి మంత్రి, ఒక పెద్ద స్థితిలో ఉన్నాడు. మొర్దెకై ఆ దేశంలో ఆ రాజుగారి కోట పక్కన కూర్చున్న చిన్న వ్యక్తి అంతే. కానీ మొర్దెకై ఎప్పుడైతే హామాను వచ్చిన మొర్దెకై లేచి నిలబడేవాడు కాదంట. లేకపోతే కనుక హామాను వచ్చినప్పుడు మొర్దెకై వంగి నమస్కారం చేసేవాడు కాదంట. దాని గురించి మొత్తం ఇశ్రాయేలు చంపడానికి ఆ హామాను అడుగు ముందుకు వేసినప్పుడు మొర్దెకై చేయగలిగింది ఏంటి? తప్పిపోయిందయ్యా అని చెప్పి హామానికి క్షమాపణ చెప్పి హామానికి లొంగి హామాను ఏం చేయమని చేస్తే ప్రాణం రక్షించబడే అవకాశం ఉంది కదా. ఆలోచించండి. అంటే నేను చెప్పదలుచుకున్న మాటకు అర్థం ఏంటి? నువ్వు సమస్య వచ్చినప్పుడు సాతానికి లొంగిపోతే కూడా సమస్య తగ్గే అవకాశం ఉందండి. అప్పుడుకు మాత్రమే సుమా. తర్వాత సాతాను పూర్తి చంపేస్తుంది, వేరే విషయం. సాతానుకి నీ సమస్య వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు సాతానికి లొంగి అనేక మంది చేస్తుంది. సాతానికి లొంగి దేవునికి దూరం అయిపోయి, సాతాను చెప్పేది ఒకటి, దేవునికి దూరం అయిపో, నమ్మకాన్ని విడిచిపెట్టేసి దేవునికి దూరం అయిపోయి అప్పటికి సాతాను మాటని నువ్వు ఒప్పుకుంటావు. చేసి చూడు అలాగా. ఎప్పటికీ సాతాను నీ జీవితంలో ఉంటుంది. కానీ మొదటిగా చేసింది ఏంటి? మొదటిగా నెక్స్ట్ స్టెప్, మొదటిగా ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో నెక్స్ట్ ఏం చేశాయండి? ఎస్తేరు వెళ్ళాంట. ఎస్తేరుతో చెప్తున్నాడు, కూతురు లాంటి ఎస్తేరు చెప్తున్నాడు, అమ్మా నువ్వు రాణిగా ఉన్నావు కాబట్టి రాజుతో మాట్లాడి ఈ తాకీదు గురించి ఏదో ఒకటి చెయ్యి అన్నప్పుడు ఎస్తేరు చెప్పిన మాట ఏంటి? అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల్లో రాజుగారు పిలవకుండా నేను రాజు దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు, మాట్లాడటం సంగతి దేవుడు ఎరుగు, అది వెళ్ళే అవకాశం కూడా లేదు అన్నప్పుడు నెక్స్ట్ ఇంకొక స్టెప్ వచ్చింది. ఫస్ట్ హామానుతో మొర్దెకై బతిమాలచ్చు, లొంగచ్చు, చేయలేదు. 2 కూతురు అడుగుతున్నాడు, ఎస్తేరు అడుగుతున్నాడు. ఎస్తేరు కూడా అవదని చెప్పినప్పుడు ఎస్తేరు కూడా బతిమాలచ్చు. అదేంటమ్మా నువ్వు చెప్పి ఎవరు చేస్తారమ్మా అని బతిమాలచ్చు. కానీ ఎస్తేరు దగ్గర కూడా బతిమాలట్లేదు. ఏమంటున్నాడు? ఏం పర్లా, నువ్వు చేయవా, ఏం పర్లా. అసలు చేయగలిగే స్థితిలో ఉంది. ఎందుకంటే రాణి, పట్టపు రాణి భర్తతో మాట్లాడితే కనుక ఏదో ఒకటి పరిష్కారం వచ్చే అవకాశం ఉంది. కానీ పట్టపు రాణి ఎప్పుడైతే సొంత కూతురే పట్టపు రాణిగా ఉంది, ఆ పట్టపు రాణితో మాట్లాడే అవకాశం వచ్చింది. కానీ ఆమె కాదన్నప్పుడు బతిమాలచ్చు, బెదిరించచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. కానీ ఏమంటున్నాడు? ఏం పర్లా, నువ్వు ఇస్తేరా, ఏం పర్లా, నువ్వు ఈ రోజు ఇస్రాయేలుకి సాయం చేయకపోయినా ఏం పర్లా అనే మాట అలా అనగలం? ఎవరి నమ్మకంతో? ఏమంటున్నాడు? సహాయం ఎక్కడి నుంచేనో వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పయ్యా అంటే కన్నా తెలీదు. మొదటిగా అడిగితే కనుక ఇస్తే ఎక్కడి నుంచి చెప్పయ్యా అంటే కనుక ఏమో నాకు తెలియదు ఎక్కడి నుంచి వస్తుందో, కానీ వస్తుంది గ్యారెంటీగా. అది నమ్మకం. ఆ నమ్మకం ఈరోజు మనకుందా? ఒక చిన్న అనారోగ్యం, ఒక అప్పుల సమస్య, ఒక లేమి, అది ఏదైనా కానీ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో విడుదల వస్తుందని చెప్పి నువ్వు అనుకోగలుగుతున్నావా? నీ పక్కోళ్లే, నీ భర్తే, నీ భార్య, నీ బిడ్డలే ఎలా వస్తుంది అన్నప్పుడు ఇక సమాధానం లేదు. సమాధానం లేకపోయినా కానీ ఖచ్చితంగా నాకు విడుదల వస్తుంది, నేను ఈ సమస్య నుంచి నెగ్గుతాను అని ఖచ్చితమైనటువంటి ఆ నమ్మకం నీకుందా? ఈరోజు నమ్మకాన్ని కోల్పోతున్నావు. నమ్మకాన్ని కోల్పోయి నువ్వు ఎక్కడో చోట రాజీ పడుతున్నావు. అక్కడ హామాన్ దగ్గర మొదటికే రాజీ పడలేదు, కానీ మనం రాజీ పడుతున్నామో అపవాదితో. లేకపోతే కనుక ఎస్తేరు దగ్గర మొదటికే బతిమాలలేదు, నువ్వు నీ స్నేహితులతో, నీ బంధుమిత్రులతో బతిమాలుతున్నామో. ఎక్కడ ఏ స్థితిలో దేవుని చాచేవాడుగా ఆయన నిన్ను ఎక్కడా ఉంచడు. ఎప్పుడైతే నీ నమ్మకాన్ని కాపాడుకుంటావో. మొదటికే ప్రాణం మీదకి వచ్చింది. అక్కడ తండ్రి కూతురు మధ్య గొడవలు కదా కావాల్సింది, ఈగో క్లాష్ కదా కావాల్సింది. ఒక్కటే అనేక మంది లక్షల ఇశ్రాయేలు బతకాలి కాబట్టి కొంచెం ట్రై చేసి పెట్టమ్మా. ఏ రకంగా అంటలేదు, ఒక్కటే అంటున్నాడు, ఏం పర్లా ఇస్తారా, ఏం పర్లా, నువ్వు అలాగే ఇంట్లో ప్రశాంతంగా ఉండు, నువ్వు నీ భర్త నీ బిడ్డలు ప్రశాంతంగా ఉండండి, కానీ ఖచ్చితంగా విడుదల వస్తుంది. ఎలా వస్తుంది తెలియదు, కానీ వస్తుంది గ్యారెంటీగా. అదే నమ్మకం. ఆ నమ్మకం ఈరోజు మనం కోల్పోయాం. క్రైస్తవులంగా ఈరోజు క్రైస్తవ లోకం ఈరోజు నమ్మకాన్ని కోల్పోయింది. కాబట్టి అపనమ్మకాన్ని అపవాది మన జీవితంలోకి నెట్టింది. అపనమ్మకంతో పాటు మనకి సమస్యలు నెట్టింది. ఆ సమస్యలతో పాటు మనకి ఇంకెప్పటికీ బయటికి రాలేని చిక్కుముళ్ళు వేసేసింది. ఎంతకాలం, ఇంకెంతకాలం అపనమ్మకంతో ఏడ్చేది? ఇంకెంతకాలం? ఎప్పుడైతే కనుక నీకు విసిగిపోయినప్పుడు అడుగు దేవుణ్ణి, వెనక్కి తిరిగి చూడు, దేవుడు నీతోనే ఉన్నాడు, నీకు చూసి నవ్వుతున్నాడు. ఇంకెంతకాలం తిరుగుతావు అపనమ్మకంతో?
ఇంకెంతకాలం లోకంలో కొట్టుమిట్టాడతావు? ఎప్పుడైతే విసిగిపోయి ఇంకెంతకాలం ఈ లోకం మొత్తం తిరిగి 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 సహాయం గురించి వాళ్ళు సాయం చేస్తారు, వీళ్ళు సాయం చేస్తారు, వెతికి వెతికి ఇంకెంతకాలం నీకు నువ్వు విసిగిన రోజు వెనక్కి తిరిగి అడిగా, అయ్యా నేను నీతో ఉన్నాను, నువ్వు ఖచ్చితంగా నాకు చేస్తావు, నిన్ను నేను నమ్మి నా జీవితంలో అడుగు ముందుకు వేస్తాను అని ఎప్పుడైతే ఆయనతో అంటావో ఆ రోజు నీ ప్రతి ఒక్క సమస్యని ఆయన మబ్బులు విడిపోయినట్టు అలా విడిపోచేయగలడు. కానీ ఆయన నీ నుంచి కోరేది ఒక్కటే, నీ నుంచి ఆయన కోరేది గొప్ప భక్తి ఏది కాదు. భక్తికి మొదటి స్టెప్ అయినటువంటి నమ్మకాన్ని కొడతాడు ఆయన. భక్తికి లేకపోతే క్రైస్తవ్యానికి విశ్వాసానికి మొదటి అడుగు మొదటి మెట్టేటువంటి నమ్మకాన్ని కొడతాడు. నమ్ముడు నీ వంతైతే నమ్మవానికి సమస్తము సాధ్యం. దాంట్లో ఎటువంటి ఇఫ్ బట్ ఏం లేదండి. ఇంకొంచెం అవుతుంది, కొంచెం అవదు, లేదా ఇలా అవుతుంది, అలా అవదో ఎటువంటి క్లాజులు లేవు. ఖచ్చితంగా 100% నువ్వు ఏదైతే నమ్ముతావో అది జరిగి తీరుతుంది. ఎప్పుడైతే తిరిగి క్రైస్తవ లోకం ఆ నమ్మకాన్ని తిరిగి పొందుకుంటామో, ఈ వైరస్ కాదు కదా, ఈ ప్రతి ఒక్క సమస్య మన జీవితాల్లోంచి, మన ప్రాంతాల్లోంచి, మన సంఘాల్లోంచి అది దేవుడు తీసివేయబోతున్నాడు. అప్పటి వరకు ఆయన తీసివేయటానికి అవకాశాలు మనమే తీసేస్తున్నాం. మనమే అప్రముఖంతో, మనమే భయంతో అపవాదిని, ఆ వైరస్ ని, ఆ సమస్యని మన ఇంట్లో దాచిపెట్టుకుంటున్నాం. గంపగా దాచిపెట్టి వస్తున్నాం జాగ్రత్తగా. అక్కడే ఉండాలి. ఎప్పుడైతే నమ్మకంతో ఉంటావో, అయ్యా నువ్వు మాతో ఉన్నావు చాలయ్యా, నువ్వు మాతో ఉన్నప్పుడు ఏ సమస్య మమ్మల్ని ఏం చేయగలదు. అక్కడ మొదటిగా మాట ప్రకారం ఎస్తేరా, నువ్వు నీ ఇంట్లో, నువ్వు నీ భర్త నీ బిడ్డలు క్షేమంగా ఉండండి, కానీ సహాయం ఎక్కడి నుంచైనా వస్తుంది అని మొదటికై ఖచ్చితంగా బలగు చెప్పగలిగాడు. అటువంటి నమ్మకం చూపించినప్పుడు మొదటికైకి సహాయం రాలేదా? ఖచ్చితంగా వచ్చిందండి. మొదటికై సహాయం వచ్చిందంట. ఒక మాట ముగిస్తాయని మొదటికైకి సహాయం వచ్చిందంట. ఎలా వచ్చింది అనేది మనం బైబిల్ చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ చివరికి ఏం జరిగింది? ఎవరైతే ఏ హామాన్ అయితే గనక మొర్దెకైని ఇశ్రాయేలును చంపజూచాడు, ఆ హామాను కుటుంబం మొత్తాన్ని రాజు చంపేశాడంట. కారణం ఎలా జరిగింది అది? ఆ తర్వాత హామాన్ ఏ స్థితిలో, ఏ స్థాయిలో ఒక ప్రధానమంత్రిగా ఉన్నాడో ఆ స్థానం అక్కడ రోడ్డు మీద కూర్చుని ఆ మొర్దెకైకి ఇవ్వబడిందంట. రాజు తర్వాత రాజంతగా మొర్దెకై చించబడ్డాడంట. ఎలా సాధ్యం? అసాధ్యాలు సుసాధ్యాలుగా మార్చగలిగినటువంటి శక్తిమంతుడు. కానీ అసాధ్యం సుసాధ్యంగా మారాలంటే కనుక అది నీ హృదయం గుండా వెళ్తుంది. అక్కడ మొర్దెకై రోడ్డు మీద కూర్చుని మొర్దెకై, ఎటువంటి ఎన్నికలేని మొర్దెకై, ఎటువంటి గుర్తు లేని మొర్దెకై, కానీ ఆ మొర్దెకై నమ్మాడు. ఖచ్చితంగా దేవుడు నాకు నా జనానికి విడుదలిస్తాడని నమ్మాడు. విడుదలతో పాటు మొర్దెకై తన జీవితంలో ఒక మంచి స్థితిని పొందుకున్నాడు. అంటే బోనస్ పొందుకున్నాడండి. ఖచ్చితంగా విడుదల ఇచ్చాడు దేవుడు. విడుదలతో పాటు మొర్దెకైని కూడా దేవుడు హెచ్చించాడండి. ఎలా జరిగింది అది? దేవుడు మనల్ని దీవించడానికి సృష్టించాడు. దేవుడు మనల్ని దీవెనలకు వారసులుగా సృష్టించాడు. కానీ మనకు రావాల్సిన దీవెనల్ని అపవాది దొంగిలిస్తుంది. ఎప్పుడైతే అపనమ్మకం నీ హృదయంలో ప్రవేశించిందో, ఇది జరగదేమో అనుకున్నావా? అక్కడతో ఇంకా ఆలోచించొద్దు, ఖచ్చితంగా జరగదు. కానీ ఇది జరుగుతుంది అనుకున్నప్పుడు ఆటంకాలు రావచ్చు. చివరి వరకు ఇది జరగదు ప్రతి ఒక్కరు చెప్తారు నీకు. ఎప్పుడైతే జరుగుతుంది ఖచ్చితంగా చెప్పి అడుగు ముందుకు వేసినప్పుడు చివరి నిమిషం వరకు నీవు ఆ విడుదల పొందుకునేంత వరకు, ఉద్యోగం పొందుకునేంత వరకు, వ్యాపారం పొందుకునేంత వరకు, లాభం పొందుకునేంత వరకు, దీవులు పొందుకునేంత వరకు, చివరి నిమిషం వరకు నిన్ను చెబుతుంటారు నీకు వెనక లాగడానికి. వేస్ట్ అయిపోతావు, ఫెయిల్ అయిపోతావు, నష్టపోతావు, ప్రతి ఒక్క చివరి నిమిషంలో చెప్తారు. చివరి నిమిషం వరకు ఎవరైతే గనక ఆ మాటల్ని వెనక్కి నెట్టి ముందుకు మాత్రమే చూస్తారో ఖచ్చితంగా నెగ్గి తీరుతారు. అది మా జీవితాల్లో ఎంతమంది గొప్ప జీవితాలు అయితే కనుక బైబిల్ పరంగా కానీ బయట లోకపరంగా కానీ ఎంతమంది చూస్తున్నా కానీ అర్థమవుతుంది. యవనస్తులు చూసుకుంటే కనుక ఒక చిన్న మాట చెప్తాను. లాస్ట్ టైం చెప్పినట్టు ధీరుభాయ్ అంబానీ గురించి చెప్పాను. ఆయన చిన్ని వ్యాపారం మొదలు పెట్టాడంట. ఆయన లాస్ట్ ఎక్కడికి చెప్పాను గుర్తులేదు. చిన్ని వ్యాపారం, పెద్ద వ్యాపారం అనే కన్నా చిన్న ఉద్యోగం. ఆ ఒక పెట్రోల్ బంక్ లో అప్పట్లో 2T ఆయిల్ పోసేవాళ్ళు, స్కూటర్లు ఉండేవి. ఆ 2T ఆయిల్ పోసి అంటే ఆ ప్యాకెట్ కట్ చేసి పోయడం అంత చిన్న కుర్రోడు కింద అతని జీవితాన్ని అతని యొక్క ప్రొఫెషన్ మొదలుపెట్టి ఆ టైంలో అతను కోరుకునేదంట. ఏమని? పెట్రోల్ బంక్ ఓనర్ అవుదాను, లేకపోతే కనుక పెట్రోల్ పోసి అవుదామని కాదండి. ఏమని? ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ కట్టాలని ఆశ వచ్చిందంటే. కష్టమా? అసలు ఆశ రావడం తప్పు అనుకుంటా.
ఆశిస్తే కానీ పక్కన కొడతారు కూడా అలాంటి ఆశిస్తూ కదండి. కానీ ఆలోచించండి, ఆ చిన్న చిన్న వ్యక్తి, అది చిన్న ఆ కుర్రోడు అటువంటి గొప్ప ఆశతో ఆశయంతో ముందుకు సాగుతున్నప్పుడు ఎంతమంది అతను ఎట్లాగుంటారు? ఈజీగా ప్రతి ఒక్కళ్ళు నువ్వు మంచి ఆలోచన వచ్చిందిరా ట్రై చేయని అంటారా? సో తల్లిదండ్రులు కూడా చీకొట్టుంటారు కదండి. తల్లిదండ్రుల దగ్గర నుంచి, మిత్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు అతన్ని వెనక్కి లాగిన వాడు ఎవరు ఉన్నాడు. పెళ్ళి అయితే భార్య కూడా వెనక్కి లాగుంటుంది. ఎందుకు? ఏదో వ్యాపారం సాగుతుంది, సుఖంగా ఉంది, సుఖంగా ఉండక ఈ గొడవ ఏంటి? ప్రతి ఒక్కళ్ళు వెనక్కి లాగంది, ప్రతి ఒక్కళ్ళు లాగుంటారు. కానీ చివరి గమ్యాన్ని పొందుకునేంత వరకు ఎంతమందిని తిరస్కరించుకుంటుంటాడు, ఎంతమంది ఆ యొక్క దులుగు అమ్మాయి తిట్టుకుంటారు. ఈ పిచ్చోడు రెండు మాట రెండు మూర్ఖుడు పిచ్చోడు ఎంతమంది ఉంటారు ఆలోచించండి. ఎప్పుడైతే నీ గమ్యం దాకా నువ్వు వెళ్ళాలని ఆశపడతావో, నీ గమ్యాన్ని చేరుకునే లోపు అనేక ఆటంకాలు ఉంటాయి. నీ నమ్మకంతో గమ్యాన్ని ఏర్పాటు చేసుకున్నావు. ఆ నమ్మకంతో అడుగు ముందుకు వేస్తున్నప్పుడు నీ నమ్మకాన్ని బొమ్ము చేయడానికి వెనకలాడడానికి అనేక మంది ఆటంకపరుస్తారు. ఎప్పుడైతే చివరి వరకు నువ్వు ఆ ఆటంకాలను వెనక్కి నెడతావో ఖచ్చితంగా విజయాన్ని పొందుకొని తిరుగుతావు. ఈ లోకపరంగా ఒక వ్యక్తి విజయాన్ని పొందుకున్నప్పుడు దేవుని సహాయం మనం ఎందుకు పొందుకోం? కానీ ఆటంకాలు మాత్రం ప్రతి ఒక్కరికి వస్తాయి. ప్రతి ఒక్కరికి ఆటంకాలు వస్తాయి. ప్రతి ఒక్కరికి ఆటంకం అంటే నేను చెప్పేది నీ ఆత్మీయంగా లేకపోతే నీ మానసికంగా నీ నమ్మకాన్ని కొలదోసే ఆటంకాలు, నీ నమ్మకాన్ని ఉమ్ము చేసే ఆటంకాలు, నువ్వు నమ్మొద్దని చెప్పే ఆటంకాలు, నీ జీవితంలో నీ ఎంత నమ్మినా కానీ అవ్వదని చెప్పే ఆటంకాలు నమ్మొద్దు. లోకపురాణ మాటలు నమ్మొద్దు. ఖచ్చితంగా ఒకటే నమ్ము, దేవుడు నన్ను దీవించటానికి పిలిచాడు నమ్ము. ఆయన చివరి వరకు నిన్ను దీవించటానికే సృష్టించాడు. ఎప్పుడైతే నమ్మకాన్ని చివరి వరకు కాపాడుకుంటావో నువ్వు ఆయన దీవుని పొందుకొని తీరుతావు. అంటే ఈరోజు చెప్పే మాట ఒక్కటే, అది నువ్వు నీ గురించి ఏర్పాటు చేసినటువంటి ఆ దీవులు నీ దాకా రావాలంటే కనుక నువ్వు నమ్మకాన్ని చివరి వరకు కాపాడుకున్నట్లయితే కనుక నీకు రావాల్సినటువంటి ఆ షేర్ ఆఫ్ దీవెనలు ఖచ్చితంగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. చిన్న దేవుడి నుంచి పనిచేసుకుని ఉంచుకున్నాము.